మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు PLGA-1 బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మా విడుదల చేసిన ఒక వీడియో సంచలనం రేపుతోంది. గెరిల్లా వార్ఫేర్ లో ఆరుతెరిన హిడ్మా తన సహచరులకు శిక్షణ ఇస్తున్న వీడియో విడుదల చేశారు. వీడియోలో మహిళా మావోయిస్టులు పార్టీ సహచరులతో కవాతు చేయిస్తున్నారు. తీవ్ర నిర్బంధం, పోలీసుల కుమ్మింగ్, లొంగుబాట్లు జరుగుతున్న వేళ హిడ్మా సన్నద్ధత దేనికోసం? ఈ ట్రైనింగ్ క్యాంప్ ఉద్దేశం ఏంటి? లొంగిపోతాడని ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాడని పలు రకాల వార్తలు షికార్లు చేస్తున్న వేళ హిడ్మా వీడియో దేనికి సంకేతమని చర్చ మొదలైంది. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు PLGA-1 బెటాలియన్ కమాండర్ మడివి హిడ్మా విడుదల చేసిన ఒక వీడియో సంచలనం రేపుతోంది. గెరిల్లా వార్ఫేర్ లో ఆరుతెరిన హిడ్మా తన సహచరులకు శిక్షణ ఇస్తున్న వీడియో విడుదల చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సాంబా అందిస్తారు. సాంబా, మరి హిడ్మా విడుదల చేసిన వీడియో అసలు దేనికన్నట్టు, ఇది దేనికి సంకేతంగా భావించవచ్చు అన్నట్టు? అమూల్య, గత కొంతకాలంగా ముఖ్యంగా వారం 10 రోజుల నుంచి హిడ్మా లొంగిపోతాడు అని ఒక వార్త ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. లేదు, సాయుధ పోరాటాన్ని కొనసాగించేందుకే ముందుకు పోతున్నాడని హిడ్మా సహచరులు, ఎవరైతే లొంగిపోయినటువంటి హిడ్మా సహచరులు ఉన్నారో వాళ్ళంతా కూడా సాయుధ పంతాను కొనసాగించేందుకు హిడ్మా మొగ్గు చూపుతున్నాడు, లొంగిపోయే ప్రసక్తి లేదు అంటున్నాడు అని ఒక వార్త ప్రచారం జరుగుతుంది. ఒక ఆయన హిడ్మా యొక్క క్షేమ సమాచారం అసలు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడనేటువంటి విషయంలో పోలీస్ బలగాలు, పోలీసుకు సంబంధించినటువంటి అన్ని విభాగాలు కూడా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఒక వీడియో హిడ్మా బృందం రిలీజ్ చేసింది. ఆ వీడియోలో తన సహచర మావోయిస్టుల సభ్యులందరికీ కూడా తను ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా కవాతు నిర్వహిస్తున్నటువంటి విజువల్ ఒకటి ప్రస్తుతం టీ న్యూస్ దగ్గర ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ విషయానికి ఒకసారి వస్తే కనుక PLGA కమాండర్ బెటాలియన్ కమాండర్ గా కొనసాగుతున్నటువంటి హిడ్మా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్నారు. అనేకమైనటువంటి నాయకత్వం ఏదైతే కేంద్ర కమిటీ కావచ్చు, పొలిట్ బ్యూరో నాయకత్వానికి కావచ్చు, ధనకారణ్య స్పెషల్ జనరల్ కమిటీతో పాటు తెలంగాణ, అట్లాగే AOBకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి దళాల ముఖ్య నేతల బాధ్యత కూడా తనే చూస్తాడు. వాళ్ళందరికీ రక్షణ కల్పించేటువంటి బాధ్యత హిడ్మా చూస్తాడు. అతను లొంగిపోతాడా లేదా అనేటువంటి విషయంలో రకరకాలైనటువంటి వార్తలు, పుకార్లు షికారులు చేస్తున్నటువంటి నేపథ్యంలో అతను విడుదల చేసినటువంటి వీడియో ఆసక్తి రేపుతుంది. ఈ యుద్ధ సన్నద్ధత దేనికోసం, లొంగిపోవడానికా లేకపోతే మళ్లీ ఆయుధాలు చేతబట్టి ఇప్పుడు ఏదైతే ఆయుధ విరమణ జరుగుతుందో సాయుధ విరమణ పాటిద్దామంటూ మల్లోజుల వేణుగోపాల్ ఒక పక్క లొంగిపోవడము, ఆశన్న ఒక పక్క లొంగిపోవడము, కేంద్ర కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు మిగతా వాళ్ళు లొంగిపోతారనేటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ యుద్ధ సన్నద్ధత దేనికోసం అనేటువంటిది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. పోలీసులకు కూడా ఒక సవాల్గా మారినటువంటి ప్రశ్న. ఎందుకంటే ఈ అసలు మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులను వెంటాడి వేటాడుతున్నటువంటి పరిస్థితులలో ఎక్కడికెక్కడికి నిఘా పెంచేసి భద్రతా బలగాలను మోహరించి 2026 మార్చి 31 నాటికి మావోయిస్ట్ పార్టీని అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం అంతం పట్టి కదులుతున్న వేళ సాయుధం పోరాటాన్ని కొనసాగించలేము అంటూ ఒక పక్క మావోయిస్ట్ పార్టీలో అంతర్యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ హిడ్మా నిర్వహించినటువంటి కవాతు, దీనికి సంబంధించినటువంటి కవాతు, తర్వాత తన సహచరులను సన్నద్ధం చేయడం లాంటివి చూస్తే కనుక దేనికి సంకేతంగా భావించాలనేటువంటిది ఇప్పుడు పోలీసు వర్గాల్లో ఒక ప్రశ్నగా తలెత్తుతున్నది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్ తెలియాల్సి ఉంది. ఇది అబుజ్మాడ్ అడవుల్లోనే దక్షిణ ప్రాంతంలో రికార్డ్ చేసినట్టుగా మనకు పోలీసు వర్గాల ద్వారా సమాచారం అవుతుంది. ఎందుకంటే దక్షిణ ఉత్తర బస్తర్, అట్లాగే బీజాపూర్ సంబంధించినటువంటి ప్రాంతం, అబుజ్మాడ్, ఇంద్రావతి ఏరియా మొత్తం కూడా ఖాళీ అయిపోయిందంటూ కేంద్ర బలగాలు ప్రకటించినటువంటి నేపథ్యం ఉన్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. దక్షిణ బస్తర్ డివిజన్ లోనే కొంత మావోయిజం ఉంది, మిగిలిన అన్ని చోట్ల మావోయిస్టుల పార్టీ తుడిచిపెట్టుకుపోయిందని చెప్తున్నటువంటి నేపథ్యంలో
అక్కడే ఈ దళాల సన్నద్ధతకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టారని కూడా మనకు పోలీసు వర్గాల ద్వారా సమాచారం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా హిడ్మా ఇది ఒక సవాల్ విసిరినట్టుగా భావించాలా, లేకపోతే యుద్ధ సాయుధ విరమణ సన్నద్ధతకు ముందు చేసినటువంటి కవాతుగా భావించాలనేటువంటి అంశం మీద ఒక స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా హిడ్మా ఎక్కడున్నాడు, హిడ్మా ఏం చేస్తున్నాడు అనేటువంటి ఒక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ ఈ వీడియో ఒక సమాధానంగా మాత్రం కనిపించింది. హిడ్మా అడవిలోనే ఉన్నాడు. ఈ హిడ్మా తన వెంట ఒక పెద్ద దళాన్ని సిద్ధం చేస్తున్నటువంటి విషయాన్ని మాత్రం ఒకటి స్పష్టం చేసింది. దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ రావాల్సి ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఒక కీలకమైన ప్రకటన వస్తుందని చెప్పేసి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. హిడ్మా లొంగిపోతాడు అంటూ ఒక వర్గం బలంగా వాదిస్తుంది. లేదు హిడ్మా సాయుధ పంతాన్ని కొనసాగిస్తాడంటూ అతనితో పాటు లొంగిపోయినటువంటి వాళ్ళు, అతని యొక్క వ్యవహార శైలి తెలిసినటువంటి వాళ్ళు, హిడ్మా యొక్క లక్ష్యాలు ఎట్లా ఉంటాయి, అతని ప్లాన్లు ఎట్లా ఉంటాయి, ఒకసారి ప్లాన్ చేస్తే ఎట్లా దాని యాక్షన్ ప్లాన్ లోకి దిగుతాడు అనేటువంటి విషయాన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి నాయకులు మాత్రం హిడ్మా లొంగిపోయేటువంటి ప్రసక్తి లేదు, సాయుధ పంతాన్ని కొనసాగించేటువంటి ఆస్కారాలే ఎక్కువ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా హిడ్మా ఒక ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం, దానికి సంబంధించినటువంటి కవాతు విజువల్ ఇప్పుడు బయటికి రావడం చూస్తే కనుక హిడ్మా ఏదో చేయబోతున్నటువంటి ఒక సంకేతం మాత్రం ఇస్తుంది. అమూల్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబా. ఇక అటు మరోవైపు ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. కాంకేర్ జిల్లాలో ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోయారు. అడవిని విడిచి జనంబాట పట్టారు. బరేబేడ అటవీ ప్రాంతం నుంచి సుమారు 21 మంది మావోయిస్టులు ఆయుధాలతో పాటు లొంగిపోవటకు బరేబేడ గ్రామానికి చేరుకున్నారు. వీరికి పోలీసులు రక్షణ కల్పించారు. భానుప్రతాపూర్ పోలీస్ స్టేషన్ కు ప్రత్యేక వాహనాల్లో మావోయిస్టులను తరలించారు. మావోయిస్టు నేత రామ్ధేర్ తన టీంతో కలిసి లొంగి జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు పోలీసులను ఆశ్రయించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో అడవిని వదిలి ఊరిబాట పట్టారు. త్వరలోనే వీరిని ఉన్నతాధికారుల ముందు ప్రవేశపెట్టబోతున్నారు. లొంగిపోయిన వారిలో 13 మంది మహిళా మావోయిస్టులు, 8 మంది పురుషులున్నారు.